కరెంటోళ్ళ బెదిరింపులు కరెంటు పోయిందంటే ఇంటికి వచ్చి బెదిరిస్తున్న అధికారులు ఎందుకు బెదిరియరు ఇక ఇది ఒక్కటే తక్కువైంది వీళ్ళకు ఇది ఒక్కటి బెదిరిస్తారు ఇక కరెంటు పోయిందని ట్వీట్ చేసిన వ్యక్తి ట్వీట్ డిలీట్ చేయాలని అధికారుల హుకుం ఇది ఎక్కడి ప్రభుత్వం రా బాబు అంటూ రేవంత్ సర్కార్ పై జనం మండిపడుతుండ్రు సమస్య ఇది అని గోడు వెళ్ళబోసుకుంటే ఏకంగా బెదిరింపులకు దిగుతున్నారు రౌడీ రాజ్యాన్ని తలపిస్తున్నారు ఈ ఘటన కుత్బుల్లాపూర్ లోని రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకుంది కరెంటు పోయిందని ఫిర్యాదు చేసిన వినియోగదారుడు ఇంటికి వెళ్లి మరి విద్యుత్ శాఖ అధికారులు బెదిరించిన వైనం సర్వత్రా విమర్శల పాలవుతోంది ఇటీవల కుత్బుల్లాపూర్ ఏరియా పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో కరెంటు పోగా అక్కడ కిరాయికుండే వ్యక్తి సర్వీస్ నెంబర్ తో సహా ఫిర్యాదు చేసిండు సర్వీస్ నెంబర్ ద్వారా ఇంటికి వచ్చిన విద్యుత్ సిబ్బంది ఫిర్యాదు చేసిన ట్వీట్ డిలీట్ చేయకపోతే బిల్లులు అదనపు రుసుములు వేస్తామని ఇంటి ఓనర్ ను బెదిరించిండ్రు ఈ విషయాలని చెప్పుకొని సదరు వినియోగదారుడు వాపోయిండు గతంలో చేవేళ్లలో విద్యుత్ సమస్య గురించి ఫిర్యాదు చేసిన సమయంలో కూడా అక్కడ సిబ్బంది అదే విధంగా ట్వీట్ డిలీట్ చేయాలని పట్టుబట్టిండ్రు తాజాగా మరో ఘటన చోటు చేసుకోవడంతో వినియోగదారులు కూడా ఫిర్యాదు చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది ఇది మనం ప్రధానంగా చూస్తా ఉన్నాం రైట్ ఇక బెదిరింపు రాజకీయాలకు పాల్పడకుండా ఎవరు నోరెత్తకుండా ఎవరు ప్రశ్నించకుండా ఇది మీ తప్పు అని చెప్పకుండా ఇదే విధానంతో ముంగడికి పోని అయిపోతుంది ఇక నోరుంది కదా అని పారేసుకుంటా విర్రవీగుతా విచ్చలవిడిగా నా ఇష్టము నన్ను అడిగేటోళ్ళు లేడు నన్ను అడ్డుకునేటోళ్ళు లేడు నన్ను ఆపేటోడు లేడు నాదే అధికారము ఇక ఈ కథ ఉన్నది అధికారం ఉంటే ఏం చేస్తావు నువ్వు ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టి ఇంటికి పంపించినాడు ఏం చేస్తావు నువ్వు నిజం నిలకడ మీదనైనా బయట పడుతుంది నిజం దాగాల్సిన అవసరం లేదు ఇవాళ అబద్ధము విర్రవీగొచ్చు నీ దగ్గర ఏం లేకున్నా నువ్వు విర్రవీగొచ్చు కానీ రేపటి దినాన నిజం అనేది బయట పడుతుంది కంపల్సరీ ఇలా అధికారం మీ చేతులలో ఉన్నదని ఇష్టారీతిన వ్యవహరించుకుంటా అయితే మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమంటే పోయే వాళ్ళని బెదిరించమన్నారా కరెంటు సప్లై అది కాకుండా చూసుకోండి అని చెప్పేసి కరెంటు సప్లై తగ్గిపోతే లేకపోతే కరెంటు కోతలున్నా కూడా మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని అంటే మీకు ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండి మీకు అభద్రతా భావం ఏర్పడి ట్వీట్ పెట్టిన వాళ్ళ మీద బెదిరింపు రాజకీయాలకు పాల్పడతారా ఇది ఎక్కడి కథరా అయ్యా ఏం అర్థం కాని తీరు ఇది 2-3 సార్లు రా ఇది 4-5 సార్లు రా ఒకటిసారి కాదు 2 సార్లు కాదు మొత్తం ఇది ఈ కథలు అయితే ఉన్నాయి రాష్ట్రంలో కరెంటు పోయిందని చెప్పేస్తే అక్కడికి పోయి అధికారులు ఆ మీటర్ నెంబర్ పెడతారు కదా దాన్ని బేస్ చేసుకొని అడిగి పోయి బెదిరించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ కథ నడుస్తూ ఉన్నది